కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి దశావతారాల్లో దశమ అవతారమైన కల్కి అవతారం ఈరోజు. ఈ 10వ అవతారంతో మనం దశావతారాల దృశ్యం ముగించుకోబోతున్నాము. మరి అవతారంలోకి వెళ్ళిపోతే, శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో అవతారం చాలించడంతో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. ఆ సమయముననే కలియుగం ప్రారంభమైంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు ధర్మాన్ని కాపాడడానికి, అధర్మాన్ని నిర్మూలించడానికి కలియుగంలో కల్కిగా అవతరించనున్నాడు శ్రీమన్నారాయణుడు. శ్రీహరి కల్కి రూపంలో జన్మించడమే ఈ కలియుగాంతానికి మూలం. కలౌ వెంకటనాయకేహ, ఈ కలియుగానికి వెంకటేశ్వరుడే నాయకుడు. కనురెప్పను తాకుతూ నాసికం వరకు నామాలను ధరించి జ్ఞానమూర్తిగా మనకు కనబడుతూ ఈ భూమారాన్ని భరిస్తూ పాపాత్ముల ఘోరకృత్యాలను చూస్తూ సహిస్తున్నాడు. పాపం పండిన తక్షణమే తను కనురెప్పలు తెరిచి వీరుడై ధీరుడై వీరత్వంతో శ్వేతగుర్రాన్ని అధిరోహించి దుష్ట శిక్షణ కావిస్తాడు. పరమాత్ముడు అవతార పురుషుడు, స్థితికారుడు. ఆ మహాపురుషుడు ఎన్ని అవతారములు ఎత్తాడో మనకు లెక్కించలేము. ఆ భగవానుని నిత్యనామ సంకీర్తనలతో తరించి పునీతులగుటకే శతకోటి నామాలను దాల్చాడు. పేరుకు మాత్రం దశావతారాలు. ఎవరికి ఏ ఆపద సంభవిస్తుందో వారికి ఏ విధంగా సహాయపడతాడో, ఏ క్షణంలో ఎవరికి ఏ రూపంలో దర్శనమిస్తాడో, ఏ రూపంలో దుష్ట శిక్షణ గావిస్తాడో ఎవరూ ఊహించలేరు. అన్ని రూపాలు, వేదాలు, 14 లోకాలు అంతా తానై నిండి ఉన్న మహనీయుడు శ్రీహరి. ఆయనే శ్రీ వెంకటేశ్వరుడు. యుగసంధి కాలంలో రాజులు దొంగలై సంచరించసాగారు. 4 పాదాలతో నడిచే ధర్మం పూర్తిగా నశిస్తుంది. అలాంటి వారిని అణిచివేయుటకు భగవానుడు కల్కి అనే పేరుతో జన్మించనున్నాడు. ఈ కల్కి అవతారం భవిష్యత్ అవతారం. కలియుగంలో రాజులు దయ, ధర్మ, సత్యహీనులై క్రోధ మదమాశ్చర్యాలతో స్త్రీలను, బాలలను చంపుతారు. పరధనం దొంగలించాలని, పరరాజ్యాన్ని ఆక్రమించాలని, పరస్త్రీలను కామించాలని తమలో తాము కలహించుకుంటున్నప్పుడు రాజులతో పాటు ప్రజలు కూడా వారికి అనుగుణంగా మారుతారు. దాని ఫలితంగా రోజు రోజుకు ధర్మ, దయ, నీతి, సత్యం నశిస్తుంది. కళ్ళు చెమరుస్తున్నాయర్రా ఎందుకో. నశిస్తుంది. ధనవంతుడే రాజవుతాడు, బలవంతుడే గుణవంతుడవుతాడు, మెప్పు పొందుతాడు. ధనము, బలము ఉన్నవారే రాజులుగా చలామణి అవుతారు. ప్రజలు కష్టాలతో, రోగాలతో అల్పాయుష్కులవుతారు. రాజులు చోరులై ప్రజలను దోపిడీ చేస్తారు. వర్షములు సరైన సమయంలో కురవక పంటలు పండవు. భూములను ఆక్రమించి గర్వాంధులై ప్రజాపతులను చూచి భూదేవి పక్కున నవ్వుతుంది. ఈ భూమికి తామే వారసులమని మోహముతో తండ్రి కొడుకులకు, సోదరులకు భ్రాంతి కలగచేసి అన్యోన్య జీవితం అంతరించి ఒకరి మధ్య ఒకరికి వైరాలు కలగచేసి కలహం మరింతగా పెరిగి ఒకరి చేతిలో ఒకరు మరణించేలా చేయును. వేదాలను, దేవతలను నిందిస్తారు. దేవుడే లేడని మొండిగా వాదిస్తారు. రకరకాల వికృత ధర్మాలు పుట్టుకొస్తాయి. పుట్టగొడుగుల్లా మతాలు పుట్టి లోకమంతా అల్లకల్లోలం అవుతుంది. మద్యపానం, జూదం, హింస, వ్యభిచారం, మోసం మొదలగునవి ప్రజలలో నిత్యకృత్యాలుగా అవుతాయి. న్యాయం, ధర్మం ముచ్చటకైనా కనపడక స్వార్థం, లోభత్వం, అహంకారం మొదలగు వెర్రి వ్యామోహాలు అందరినీ ఆవహిస్తాయి. వావి వరుసలు తప్పుతారు. కలియుగంలో ప్రజలు ఈ విధంగా అవినీతిపరులై పాపకర్ములైనప్పుడు ఆ భగవంతుడు ధర్మాన్ని, సత్యాన్ని తిరిగి నెలకొల్పుటకు భూమి మీద అవతరిస్తాడు. అతడే కల్కి. ఇక్ష్వాకుల వంశస్థుడు సంబల గ్రామమున విష్ణుయసుడను మునికి భగవంతుడు కల్కిగా జన్మించును. అతడు పద్మావతి అనే కన్యను వివాహమాడి భూమండలానికి అధిపతి అయి ఈ మండలం అంతా తిరిగి తన ఖడ్గంతో దుష్టులున్న ప్రతివాడిని సంహరించి ధర్మం మళ్ళీ 4 పాదాల మీద నడిచే విధంగా చేస్తాడు. ఇది కల్కి అవతారం కథ. మరి దశావతారాలు కూడా ముగించుకున్నాము. మరి రేపు మనము దశావతారాల మీద సమీక్ష చేసుకుందామర్రా. ఎందుకంటే ఈరోజు కొంచెం ఏంటో
మనసు భారంగా అనిపించింది కల్కి అవతారంలో జరుగుతున్నవి. కానీ మనం నిజంగానే చూస్తున్నాం కదా ఇవన్నీ కదా. సో లెట్స్ ఆల్ బీ పాజిటివ్. ఓకే. అండ్ మనం వెంటనే ఏంటి మరి అభినయ గేయంలోకి వెళ్ళిపోవాలి కదూ. అభినయ గేయం కారు మబ్బులు. నల్ల మబ్బు కుమ్మింది, వాన చినుకు జారుతుంది, ఆట పాట కట్టి పెట్టి పాపల్లారా బాంబుల్లారా వెళ్ళిపోండి వెళ్ళిపోండి, ఇంటిలోకి పరుగు పెట్టి అమ్మ ఒడిని చేరుకోండి, కమ్మని కథలు నేర్చుకోండి. నల్ల మబ్బు కమ్ముకుంది, నాన్న చినుకు జారుతుంది, ఆట పాట కట్టి పెట్టి పాపల్లారా బాబుల్లారా వెళ్ళిపోండి వెళ్ళిపోండి, ఇంటిలోకి పరుగు పెట్టి అమ్మ ఒడిని చేరుకోండి, కమ్మని కథలు నేర్చుకోండి, కథా కమలం వింటూ నిద్రలోకే జారుకోండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.